ఫస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. చూసారా, కారపూస వండుతున్నాను. కారపూస కాదు, దీని పేరు మురుకులు అనుకుంటా. చిన్నప్పుడు అంటే పండగ అంటే పప్పలు, కొత్త బట్టలు ఇయ్యేనండి సంతోషాలు. ఒక 2 రోజుల ముందు పప్పలు వండి క్యాన్ల నిండా పెట్టేవాళ్ళు. అటు వెళ్తా తింటూ ఉండేవాళ్ళం. తర్వాత ఒక 10 రోజులకి సరిపోయి మళ్ళీ పండగ వచ్చినప్పుడే పప్పలు. ఈలోపు జాంకాయలు, తేగలు, చెరుకులు ఇవి తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటండి, తలుచుకుంటే కొత్త బట్టలు వేసుకుంటున్నారు, ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఏది కావాలంటే అది పిల్లలు ఆర్డర్ వేసుకుని తింటున్నారండి. మన కాలంలో పెద్దవాళ్ళు వండి పెట్టింది ఆ క్యాన్లో వేసి అది లెక్క ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు పిల్లలు మూటలు తీసి సరిగా పెట్టరని కనపడకుండా దాచి ఒక టైంలో ప్లేట్లో పోసిస్తే మేము అప్పుడు జేబులు ఉండేయండి, సైడ్ జేబులు వేసుకుని అటు ఇటు తిరుగుతూ తినేవాళ్ళం. మా పిల్లలకి పప్పలు గిప్పలు అలవాటు తక్కువ, వాళ్ళు వండినా సరిగ్గా తినరు. మొన్న ఏం చేశాను, చక్కపప్పులు వండాను. ఇవాళ మురుకులు గిద్ద, మొన్న పొలంలో చదువుతుంటే మురుకులు గిద్ద కనపడింది. సరే అని శనగపిండి వేసి 3 బియ్యం పిండికి అండి, 3 బియ్యం పిండికి ఒక శనగపిండి అండి. తర్వాత కొంచెం వెన్నపూస లేకపోతే నెయ్యి ఏదైనా వేడి చేసి, నూనె వేడి చేసి పోసాను, ఉప్పు వేసాను, కొంచెం నువ్వులు, తర్వాత ఇదండి ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీలో వేసాను, కొంచెం ఇంగు కూడా వేసాను. కొంతమంది మినపప్పు వేయించి సున్ను కలుపుతారు. 3 గ్లాసులకి 1 గ్లాసు లేకపోతే 4 గ్లాసులకి ఒకటైతే కొంచెం హార్డ్గా ఉంటాయి. కొంతమంది మినపప్పుని ఉడకేసి కలుపుతారండి. మురుకుల్లో ఒక్కొక్క తమిళనాడు అయితే ఎక్కువ మినపప్పు అండి. మినపప్పుని సున్ను బియ్యం పిండితో పాటు వేయించేసి బియ్యంతో పాటు పిండి ఆడిచ్చేస్తారండి. లేకపోతే మినపప్పుని కుక్కర్లో ఉడికిచ్చేసి బియ్యం పిండి అనేది దాంట్లో పెట్టి నువ్వులు, ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టి కొంచెం వామది వేస్తూ ఉంటారు, నువ్వులు వేస్తూ ఉంటారు. ఎక్కువ ఇదివరకు డాల్డా వేసేవారండి. ఇప్పుడే హెల్త్ మంచిది కదండి, నేను కొంచెం నూనె నెయ్యి కలిపి వేసాను. బాగానే వచ్చినాయండి. వస్తాయి. ఇదివరకు 2 ఉండేవాళ్ళు పాపలు ఉండడం అంటే 2 హెల్ప్ కావాలి. ఇప్పుడు ఏం లేదండి, ఇదిగోండి అప్పకతో అట్లగడ్డ మీద 2 రోజులు పిండి చిన్న మూకడ పెట్టుకున్నాను. 4 పడుతున్నాయి. ఏదో వేసాను. కాలక్షేపానికి టీవీ దగ్గర కూర్చుని ఏదండి, మన కాలం వాళ్ళకి ఇష్టంగా తినేయండి. ఈ పిల్లలు తినకపోతే మనకేంటి, మనకి ఇప్పుడు ఏదో పళ్ళవి బాగానే ఉన్నాయి. కొంచెం రోట్లు వేసుకుని తింటూ ఉంటే కాలక్షేపంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్న గుర్తండి. సరే అండి, ఈరోజు కొంచెం కలుపుతానండి. 3 గ్లాసులు బియ్యం పిండి, చిన్న గ్లాసుతో, ఈ గ్లాసుతో 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు శనగపిండి వేసాను. సరదాగా అండి, మన ట్రెడిషన్ పోగొట్టకూడదు. మనకు తెలిసింది పిల్లలు తినిపోతాండి. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తినే పిజ్జాలు అవన్నీ మనం తినలేము. మనకు నచ్చింది మనం తిందామండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు, చిన్న వంటలండి. నేను సింపుల్గా ఏదో కొంచెమే ఇదిగో క్యాన్లో ఒక కాసం ఉన్నాయి, దాంట్లో కాసం ఉన్నాయి, ఏదో పిండి చేసామంటే అయిపోతుంది.